ఏపీలో జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. గతంలో 2 జిల్లాలతో పాటు కొత్తగా మరో జిల్లాకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. 2022లో వైసీపీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన ఈ కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. అప్పట్లో టీడీపీ నుంచి అభ్యంతరాలు వచ్చినా పరిగణలోకి తీసుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే జిల్లాల పునర్విభజన చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి నివేదికలు తీసుకున్నారు. ఎటువంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు రాకుండా ఈ కొత్త జిల్లాల ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లనున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో 25 జిల్లాలకు తోడు మరో 2 జిల్లాలు అంటే మార్కాపురం, మదనపల్లి జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా మన్యం జిల్లాలో ఉన్న రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లెకు మారుస్తున్నారు. రాజంపేటను కడపలో, వీటితో పాటు రైల్వే కోడును తిరుపతి జిల్లాలో కలపాలని కేబినెట్ నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది. దానిని తీసుకువెళ్లి మదనపల్లిలో కలపడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమోషన్ అయ్యారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లా తన సొంత నియోజకవర్గంలో రాయచోటి నుంచి మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు ఆయనను ఓదార్చారు. రాయచోటి అభివృద్ధి బాధ్యత నాది అంటూ సముదాయించారు. మొత్తానికైతే ఏపీలో మరో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించడం విశేషం. అయితే మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో ఈ నెల 30న జిల్లాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.